జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ సంబంధించిన వెంకట్ సాయినాథ్ గారికి, కృష్ణలత గారికి, షేతాజ్ గారికి, అట్లానే గౌరవనీయులు ఎంవీఎఫ్ ఫౌండేషన్ వెంకటరెడ్డి సార్ మరి వాళ్ళ సభకు అధ్యక్షులుగా కూడా ఉన్నారు వారికి, అట్లానే సిఆర్పిఎఫ్ స్టేట్ కన్వీనర్ జనార్దన్ సార్ గారికి, పీడిఎస్యు బ్రదర్ నాగరాజ్ గారికి, నవీన్ గారికి, ఏఐఎస్ఎఫ్ నుంచి పుట్ట లక్ష్మణ్ గారికి, మదర్స్ అసోసియేషన్ నుంచి భాగ్య గారికి, తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సాధన వేదిక నుంచి మానస గారికి, ఏపీఎస్ఏ బస్వరాజ్ గారికి, హెచ్పిఎస్ అలుమ్ని నుంచి కొండలరావు గారికి, వరప్రసాద్ గారికి, అట్లానే టీపీఏ నుంచి తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ నుంచి రాచకొండ మల్లేష్ గారికి, ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ నుండి ఆర్ రవీంద్ర నాయక్ గారికి, ట్రస్మా నుండి డాక్టర్ మంచాల వరలక్ష్మి గారికి, అట్లానే హెచ్పిఎస్ పేరెంట్స్ నుంచి వచ్చిన ప్రవీణ్ గారికి, సౌదియా గారికి, అట్లానే ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ప్రొఫెసర్ రామ్ షెపర్డ్ గారికి, అట్లానే ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారికి, మరి ఇతర పేరెంట్స్ స్టూడెంట్స్ అసోసియేషన్స్ నుంచి వచ్చిన నరేందర్ గారికి, వాణి గారికి, సంతోష్ గారికి, అట్లానే వేదిక మీద అనేక మంది మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. మా స్టూడెంట్ అసోసియేషన్గా ఇదివరకు చేసినటువంటి రాము యాదవ్ ఉన్నారు. ఇంకా అనేక మంది దేవేందర్ రెడ్డి గారు, సౌజన్య రెడ్డి గారు, చంద్రశేఖర్ గారు అనేక మంది ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ముఖ్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి ఓపికగా వింటున్నటువంటి మా పాత్రికేయ మిత్రులకు, కెమెరా పర్సన్స్కి, ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని వీక్షిస్తున్నటువంటి లక్షలాది మంది తెలంగాణ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాము. ఇవాళ వాస్తవానికి ప్రతి ఒక్కరం ప్రపంచవ్యాప్తంగా సమానత్వం కోసం కానీ, స్వేచ్ఛ కోసం కానీ, కనీస మానవ విలువలు ఈ ప్రపంచంలో వర్ధిల్లాలి అంటే, ప్రతి ఒక్కరం కూడా ఇంటలెక్చువల్గా ఎంతో కొంత డెవలప్ కావాలి అంటే కంపల్సరీ విద్య అనేది ఉండాలనేటటువంటి ఆలోచనకి ప్రపంచవ్యాప్తంగా అందరం కూడా వచ్చాం. అది బీద దేశమా, గొప్ప దేశమా, అమెరికా లాగా క్యాపిటలిజంని ఎంకరేజ్ చేసే దేశమా, లేకపోతే లిబరల్ ఐడియాలజీతో ఉన్న దేశాలా అన్నటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరం కూడా చదువుకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించుకోవాలి. మరి చదువు ఫార్మాట్ ఏంది, ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటిది, ఆ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది అది ఆ పిల్లల్ని కన్నా తల్లిదండ్రుల బాధ్యత మాత్రమేనా, లేకపోతే మొత్తం యావత్ సమాజాన్ని నడిపించేటటువంటి ప్రభుత్వాల బాధ్యతన అనేటటువంటిది పెద్ద ప్రశ్నగా ఇవాళ ప్రపంచమంతా మిగిలిపోయింది. అంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది సోషల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ఎ గవర్నమెంట్ అని బలంగా నమ్మినటువంటి ప్రభుత్వాలు ఉన్న చోట ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ వస్తుంది. అట్లా నమ్మకుండా మీరు మీ బాధ్యత మీరే తీసుకోవాలి, మీ ఇల్లు, మీ పిల్లలు, మీ సంసారం, మీ బాధ్యత మీరే తీసుకోవాలి, మీరేమైపోతే మాకేంది, ఒక వ్యాపార ధోరణి పెరిగిపోయి విద్యను అమ్ముకున్నా సరే మేము నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంటాం అనుకునేటటువంటి ప్రభుత్వాలు ఉన్న చోట హెల్త్ ఎడ్యుకేషన్ కోసము ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు పంజాబ్లో పిల్లలు పార్ట్ టైంగా మద్యం అమ్ముకునేటటువంటి పరిస్థితి కూడా వచ్చిందని చెప్తుంటే ఎంత దారుణమైన పరిస్థితి యావత్ దేశంలో ఉన్నది. ఇందాక తమ్ముడు లక్ష్మణ్ మాట్లాడుకుంటూ అన్నాడు ఏమని, ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలలో చాలా సంస్థలు రాజకీయ నాయకులు ఉన్నాయి. కేవలం తెలంగాణలో కాదు, యావత్ భారతదేశంలో ఉండేటటువంటి విద్యా సంస్థల్లో కూడా కేవలం వ్యాపార ధోరణితో పెట్టినటువంటివి, అందులో మెజారిటీ శాతం రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఉన్నాయనడంలో ఎటువంటి అబద్ధం కూడా లేదు. అది కరెక్టా కాదా, అలా ఉండడం వల్లనే నష్టం జరుగుతుందా అంటే దానికి చాలా డెప్త్గా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎన్ని ఆలోచనలు చేసినా సొల్యూషన్ కావాలి. ఫస్ట్ ఆ సొల్యూషన్ ఏంటిది అని అన్వేషించడానికే ఇవాళ మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇమీడియట్ రిలీఫ్గా, ఇది మే మంత్, నెక్స్ట్ జూన్లో మళ్ళీ అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి, పేరెంట్స్ అందరూ కూడా స్కూళ్ళకు పోవాలి, బస్సులకు కట్టాలి ఫీజులు, పుస్తకాలు కొనాలి, కొత్త బూట్లు కొనాలి, కొత్త స్కూల్ యూనిఫామ్లు కొనాలి అంటే మే నెలలోనే చుక్కలు కనబడుతున్నాయి పేరెంట్స్ కానీ అర్థం మిట్ట మధ్యాహ్నం. ఆ టెన్షన్తోని అనేక మంది తల్లిదండ్రులు బాధపడుతున్నటువంటి సందర్భం ఈ నెలలో చూస్తాం మనం. అయితే మన తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకం భారతదేశ వ్యాప్తంగా మీకు తెలుసు, ఎందుకంటే ప్రజా ఉద్యమాలతోని రాష్ట్రాన్ని సాధించుకున్నాం.
ప్రజా ఉద్యమాలతో ఏదైనా సాధించుకోవచ్చనే విశ్వాసం కలిగినటువంటి ప్రజానీకం మనందరం కూడా. కాబట్టి రాష్ట్రం వచ్చిన తర్వాత తిరుపతిరావు గారి కమిషన్ వేయడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తిరుపతిరావు గారి కమిషన్ అధ్యయనం చేసింది, రిపోర్ట్ ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఫీజు రెగ్యులేషన్కి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం అన్నది నిజంగా కూడా మనందరం బాధపడాల్సినటువంటి అంశం. సరే, కొన్ని గురుకులాలు పెట్టినాం కాబట్టి మేము ప్రైవేట్ వాళ్ళు ఎట్లా దోచుకున్నా వదిలేస్తామనేటటువంటి ఏదైతే ఒరవడి ఉందో అది కరెక్ట్ కాదు. గురుకులాలు పెట్టడం వల్ల కొంత లాభం జరిగింది, అందులో అనుమానం లేదు. కానీ ఆ పర్సంటేజ్ తీసుకొని చూస్తే ఇవాళ దాదాపుగా ఒక 64 లక్షల పైచిలకు విద్యార్థులు మన దగ్గర చదువుకుంటూ ఉంటే గురుకులాలు ఉన్నా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా కూడా 64 నుంచి 75% వరకు, అంటే ఒక్కొక్క జిల్లాలో వేరియేషన్ ఉన్నది. 64 to 75% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు పోతున్న పరిస్థితి ఉన్నది. మరి ప్రభుత్వ పాఠశాలలు బాగుంటే, గురుకులాలు అన్నీ బాగుంటే మరి ఎందుకు ఇంతమంది ప్రైవేట్ పాఠశాలకు పోతున్నారని మనల్ని మనం అడగాల్సినటువంటి అవసరం. సరే, అదొక చర్చ అనుకుంటే, ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలకు పోతున్నారు కాబట్టి పోయేటటువంటి ప్రైవేట్ పాఠశాలలు బాధ్యతాయుతంగా ఉండి పేరెంట్స్ యొక్క వీక్నెస్, అంటే నా బిడ్డ బాగా చదువుకోవాలి అనేటటువంటి ఒక ఆతృత, అది వీక్నెస్ కింద పరిగణించి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి దాన్ని వ్యాపార ధోరణికి తీసుకెళ్తున్నటువంటి పాఠశాలలు, ముఖ్యంగా కార్పొరేట్ పాఠశాలలను మాత్రం నియంత్రించాల్సినటువంటి అవసరం ఉందనేది నిర్వివాదమైనటువంటి అంశం. మరి నియంత్రణ చేయాలి అంటే మే నెలలోనే నేను మీ అందరి ముందు డిమాండ్ చేస్తూ ఉన్నా, మీ అందరి సమక్షంలో కాంగ్రెస్ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే చెప్పారో, మేము కొత్తది ఏం అడుగుతలేము, మీరు ఏదైతే చెప్పినరో ఫీ రెగ్యులేట్ చేస్తామని చెప్పినరో తక్షణం మీరు ఆ గవర్నమెంట్ ఆర్డర్ ఇప్పుడు ఇవ్వండి. మీరు చట్టం పెట్టడము, అసెంబ్లీ చేయడము అవన్నీ తర్వాత, ఎందుకంటే నొప్పి ఉన్నప్పుడే మందు కావాలి. ఇప్పుడు పేరెంట్స్కి మే నెలలో బాధ ఉన్నది, నొప్పి ఉన్నది, తీవ్రత ఉన్నది. ఇప్పుడు ఇమ్మీడియట్గా నిజంగానే మీరు ప్రజాప్రభుత్వం అయితే, నిజంగానే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలనుకుంటే, నిజంగానే మీరు ఈ ప్రజల్లో తలెత్తుకొని తిరగాలనుకుంటే మాత్రం ఈ మే నెలలోనే తక్షణమే ఫీ రెగ్యులేట్ చేస్తూ జీవో దేవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోయినసారి ఫీజు కన్నా ₹1 ఫీజు కూడా పెంచొద్దు ఏ పాఠశాలలు అని చెప్పి తక్షణమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో దేవాలని నేను తెలంగాణ రక్షణ సేన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి రౌండ్ టేబుల్లో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను. అది ఇమ్మీడియట్ సొల్యూషన్. లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ 100 ఉండొచ్చు, కానీ తక్షణం మనకు కావాలి. నిజంగా ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఫీజు, మరి ప్రభుత్వం యొక్క అజ్ఞానం కూడా ఎంత దారుణంగా ఉందంటే, మన దగ్గర హైదరాబాద్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని చాలా పాపులర్ విద్యా సంస్థ, అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంస్థ. ఆనాడు నిజాం ఉన్నప్పుడు అది ఆయన జాగీర్ ఉంటే దాన్ని తీసి స్కూల్ పెట్టుకోమని ఇచ్చినటువంటి సంస్థ. అంటే ఎసెన్షియలీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ది అది గవర్నమెంట్ ల్యాండ్, ప్రభుత్వం యొక్క భూమి. అంటే ప్రభుత్వ భూమి, ప్రభుత్వ హయాంలో నడిచేటటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ని ఈసారి 120% ఫీజు హైక్ చేసింది. 120%. పోయిన సంవత్సరం 93,000 కట్టినటువంటి పేరెంట్స్ ఈసారి ₹2,08,000 కట్టాలి. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది. ఒక పక్క ప్రభుత్వం ఆధ్వర్యంలో నడవాల్సిన స్కూల్లో ఇట్లా ఫీజు పెంచుతారు. రేవంత్ రెడ్డి గారు మొన్న పోయి ఒక ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేస్తాడు. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు జనంకి, ప్రజలకి ఏం చెప్తున్నారు? మా ప్రభుత్వానికి స్కూల్ నడపడం చేత కాదు, ప్రైవేట్లో మీరు స్కూల్ పెట్టుకోండి, దోసుకోండి అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనేటటువంటిది ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిలో నడిచేటటువంటి సంస్థ. అందులో ఉన్నటువంటి భూమిలో ఒక 30 ఎకరాలని కొట్టేయడానికి ఆ కమిటీ ప్లాన్ వేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. అందులో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారి బంధువులు ఉన్నారు. మరి మీరు చర్యలు తీసుకుంటారా, తీసుకోరా అని సూటిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకా దారుణం ఏంటంటే, ఆ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటే అధికారి ఉన్నది. ఆమె 14 సంవత్సరాల నుంచి ఒకటే పోస్ట్లో ఉన్నది. ఉండి ఈ కొత్తగా ఎవరు బోర్డు మెంబర్ వచ్చినా వాళ్ళకి నేర్పిస్తారు అన్నట్టు, ఎట్లా అవినీతి చేయాలి, ఎట్లా సీట్లు అమ్ముకోవాలి, ఎట్లా బయట దేశాలు ఉన్నటువంటి సత్య నాదెల్లా లాంటి వాళ్ళు ఇక్కడ చదువుకొని పోయింది. సత్య నాదెల్లా ఇస్ అల్యూమినీ ఆఫ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. సో ఇప్పుడు ఏంది, ఆయన వచ్చి ఇక్కడ డొనేషన్ ఇచ్చిపోయింది మొన్న. ఆ డొనేషన్ లెక్కలు ఏమైపోయినాయంటే తెలియదు, ఎవరు చెప్పరు. అనేక మంది హెచ్పిఎస్ అల్యూమినీ డొనేషన్స్ ఇస్తే నో అకౌంటబిలిటీ, జీరో అకౌంటబిలిటీ. గొప్ప గొప్ప వాళ్ళందరూ, ముఖ్యమంత్రి గారు చుట్టాలందరూ ఆ కమిటీ నిండి ఉన్నారు. విద్యాశాఖ మంత్రి మన కర్మగాలి ముఖ్యమంత్రి గారే ఉన్నారు. కాబట్టి నేను వారిని డిమాండ్ చేస్తున్నా, యూ షుడ్ ప్లీజ్ ఇమీడియట్లీ రివ్యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హెచ్పిఎస్ మీద రివ్యూ చేయాలి. హైదరాబాద్ పబ్లికేషన్ మీద ఖచ్చితంగా పబ్లిక్ స్కూల్ మీద ఒక స్టాండ్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను.
అంటే ఎందుకు అంత స్ట్రెస్ చేసి నేను హెచ్పిఎస్ని చెప్తున్నా అంటే అది ప్రభుత్వ స్కూల్, ప్రభుత్వ భూమితో నడిచేటటువంటి స్కూల్, ప్రభుత్వంకి అకౌంటబుల్గా అక్కడనే 120% పెరిగితే ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోతే ఇక ఏ నారాయణ స్కూలోడో ఏ చైతన్య స్కూలోడో ఇంకో స్కూలోడో పెంచిన ఫీజు మీద మీరు ఏం పట్టించుకుంటారు, మీరు వాళ్ళని ఎట్లా ప్రశ్న వేస్తారనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నాను. ఇక్కడ 120%, ఇంకా అనేక మంది నాకు స్కూల్లో లిస్ట్ ఉన్నది, 40-50% హైక్ చేసిండ్రు స్కూల్స్లో. నా రిక్వెస్ట్, బడ్జెట్ స్కూల్స్ ఇందాక వరలక్ష్మి గారు మాట్లాడింది, బడ్జెట్ స్కూల్స్ అనేటటువంటి నిజంగా కూడా మన తెలంగాణ బిడ్డలు అనేక మంది నిరుద్యోగులుగా ఉండి వాళ్ళు ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని పెట్టుకున్నటువంటి పాఠశాల. ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ హైదరాబాద్, నేను కరీంనగర్ గురించి చెప్తున్నా, ఖమ్మం గురించి చెప్తున్నా, మహబూబ్నగర్ గురించి చెప్తున్నా, ఆదిలాబాద్ గురించి చెప్తున్నా. ఆనాడు మన తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు లేనప్పుడు ఈ చిన్న చిన్న పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు పెట్టి మా తెలంగాణ బిడ్డలు ఇంకా 100 మందికి జాబ్స్ ఇచ్చిండ్రు. చాలా మినిమం ఫీజుతో నడిచేటటువంటి స్కూల్స్ ఉన్నాయి, ఎథిక్స్తో నడిచేటటువంటి స్కూల్స్ ఉన్నాయి. అట్లాంటి స్కూల్స్తో మాకేం కంప్లైంట్స్ లేవు. కానీ విద్యను మొత్తం ఒక వ్యాపారం చేసి మేమే ఉన్న స్కూళ్ళన్నీ మింగుతాం, ప్రతి జిల్లాకు పోయి ఆ స్కూళ్ళని బినామీ పేర్లతో కొనుక్కుంటాం, పర్మిషన్ ఉన్నా లేకున్నా నడిపించుకుంటాం అనే స్కూల్స్తో మాత్రం ఖచ్చితంగా మొత్తం సమాజానికి, తెలంగాణ సమాజానికి ప్రాబ్లం ఉంది. తెలంగాణ సమాజానికి ప్రాబ్లం ఉంటే తెలంగాణ రక్షణ సేనకు ప్రాబ్లం ఉన్నట్టే. ఖచ్చితంగా కార్పొరేట్ స్కూల్స్ మీద మాత్రం మేము కొట్లాడతామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని కోరుతా ఉన్నాం, ఈ ఫీ ఇమీడియట్ డిమాండ్ ఈజ్ ఖచ్చితంగా పోయిన సంవత్సరం కన్నా ₹1 పెంచొద్దు స్కూల్ ఫీ అనే జీవో ఈ నెలలోనే తీసుకురావాలి. ఇప్పుడు ఇక్కడ అన్ని రంగుల జెండాల వల్ల ఉన్నాం, పీడిఎస్సీ ఉంది, ఎస్ఎఫ్ఐ ఉంది, ఇంకా అనేక మంది ఉన్నారు. వారందరినీ కూడా నేను కోరుతున్నా, దీనికోసం కలిసికట్టుగా కొట్లాడదాం. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కలెక్టరేట్ ముందు మనం ఒక డేట్ అనుకొని నిరసన ప్రదర్శన పెడదాం. తల్లిదండ్రుల తరఫున మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి మేధావులు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ బాధ చెప్పగలుగుతారు, కానీ దాన్ని ప్రజా సమూహంలో ఒక రాజకీయ శక్తిగా ప్రదర్శించాల్సింది పొలిటికల్ పార్టీస్గా మనమే. కాబట్టి నేను పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను, ఏదైనా ఒక డేట్ మేలో అనుకొని అన్ని కలెక్టరేట్ల ముట్టడికి కార్యక్రమం ఇద్దాం. ఎట్లా గవర్నమెంట్ దిగొచ్చి జీవో ఇయ్యేదో కూడా మనం చూద్దాం. ఇంకొక కుట్ర కూడా దయచేసి తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. మరి అంతకుముందు ఫీ రియంబర్స్మెంటు ప్రోగ్రాం ఉండే, ఇవాళటి వరకు 11,000 కోట్ల బకాయిలు ఫీ రియంబర్స్మెంట్ మీద ఉన్నాయి. ఆ ఫీ రియంబర్స్మెంట్ ఇయ్యక డిగ్రీ కాలేజీలు మూతపడే పరిస్థితి, ఇంటర్మీడియట్ కాలేజీలు మూతపడే పరిస్థితి, చదువుతున్నటువంటి పిల్లలు, ఇందాక మానస చెప్పింది, నిజంగా ఫీ రియంబర్స్మెంట్ బంద్ అయితే ఫస్ట్ దెబ్బ పడేది ఆడపిల్లలకే. ఇంట్లో ఒక పిల్లగాడు చదువుతుంటే ఆడపిల్లని ప్రైవేట్ స్కూల్లో మానిపిస్తారు, మగ పిల్లగాని మాత్రం అప్పో సప్పో వేసి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు. ఇది మా బాధ, మా దుఃఖం, మా ఆడబిడ్డలు చదువుకోవాలనుకుంటున్నాం మేము. కాబట్టి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఉన్న 11,000 కోట్లు ఇమీడియట్గా ఫీ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి. అది చేయమని అడుగుతుంటే కొత్త జీవో తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, GOMS నంబర్ 7 అనే జీవో తీసుకొచ్చింది. ఆయన ఏముంటుంది ఆ జీవోలో, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము పిల్లల యొక్క అకౌంట్లోకి లేదా పిల్లల పేరెంట్స్ యొక్క అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు వేస్తాం, మేము ఈ స్కూళ్లకు పాఠశాలలకు ఇయ్యమని చెప్తున్నారు. ఇది ఒక పెద్ద కుట్ర. ఆ స్కూళ్లకు పాఠశాలలకు ఇయ్యమంటేనే ఇస్తలేడిన 11,000 కోట్లు బకాయిలు పెట్టిండు 2.5 సంవత్సరాల నుంచి. మరి ఇప్పుడు పేరెంట్స్కి ఇస్తామంటే పేరెంట్స్ సంఘటితంగా ఉండరు కదా, ఎక్కడెక్కడో ఉంటారు. స్కూల్స్ అంటే ఒక అసోసియేషన్ అవుతాయి, కంట్రోల్ ఉంటాయి, కొట్లాడతాయి ప్రభుత్వం మీద. పేరెంట్స్ ఎక్కడికి కొట్లాడాలి? పేరెంట్స్ కొట్లాడాలంటే ఇచ్చిన ఇప్పుడు రైతు బంధు ఇస్తలేడబ్బా రేవంత్ రెడ్డి గారు, రైతులు వచ్చి రోడ్ల మీద ఎక్కి కొట్లాడుతున్న సందర్భం కనబడుతుందా మనం? సో సేమ్ అదే మోసాన్ని కొనసాగించడానికి పేరెంట్స్ అకౌంట్స్లో డబ్బులు వేస్తామని చెప్పి ఒక GOMS నంబర్ 7 అని తీసుకొచ్చారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫీ రియంబర్స్మెంట్ని బొందబెట్టడానికి తెచ్చినటువంటి జీవో. ఈ జీవో తక్షణమే క్యాన్సిల్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే జస్ట్ జీవో వచ్చి వారం రోజులు కూడా కాలే, ఏప్రిల్ 29 నాడు వచ్చింది. కాబట్టి ఇంకా మనం పొలిటికల్ పార్టీస్ అందరం కూడా స్టాండ్ తీసుకోలేదు. నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్న అన్ని ప్రధాన శ్రవంతి రాజకీయ నాయకులందరూ కూడా GOMS నంబర్ 7 మీద ఒక స్టాండ్ తీసుకోవాలి. అది రద్దు అయ్యేంత వరకు కూడా మనం ఉద్యమాలు చేయాలి. మరి ఈ సందర్భంగా నేను మళ్ళీ కోరేది ఒకటే, వెంకటరెడ్డి గారు అన్నారు నాతోని, ఆపోజిషన్లో ఉన్నప్పుడు బాగానే వస్తారమ్మా, అధికారంలోకి వచ్చినాక వస్తారా రారా అని చెప్పి. వాస్తవం సార్, ఆనాడు మనకున్న చేదు అనుభవాలు, ఒక సందర్భంలో ఉన్న చేదు అనుభవాలు మనుషుల్ని కొత్త నిర్ణయం తీసుకోవాలంటే కొంత భయానికి గురి చేస్తాయి. కాకపోతే మీరు అంతకుముందు అన్నీ కూడా అయ్యేల ప్రభుత్వాలు చూసిరు సార్. నేను ఆడపిల్లని సార్, అబద్ధం ఆడను. నేను ఖచ్చితంగా చెప్పిన మాట మీద నిలబడే ఉంటా. రేపు తెలంగాణ
రేపు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మీలాంటి మేధావులందరి సపోర్ట్తోని ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా సార్. ఎందుకంటే మేము అనుకునేది ఒకటే, ఏం అవసరం ఉంది వాళ్ళ సమాజానికి, ఏం కావాలి, ఏం అవసరం ఉంది, ఎందుకోసం తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దీర్ఘంగా ఆలోచిస్తే ఇప్పుడు ఇక్కడ మనని తీస్తున్నటువంటి కెమెరామెన్స్ ఉంటారు సార్, వాళ్ళకున్న జీతంలో 60 నుండి 70% వరకు విద్యకు వైద్యానికే ఖర్చు అయిపోతుంది. ఒక రైతన్న ఉంటాడు సార్ ఊరిలో ఆదిలాబాద్లో ఎక్కడనో, ఆయనకు రైతు బంధు రావచ్చు, ఇంకోటి రావచ్చు, ఆయనకు వచ్చేటటువంటి ఆదాయంలో 60 నుండి 70% అక్కడ ఉన్న పిల్లని ఇంజనీరింగ్ చదివాలి, హైదరాబాద్లో ఫీజు కట్టడానికి అయిపోతుంది, ఏదన్నా జబ్బు వస్తే మొత్తం అయిపోతుంది. అంటే పూర్తి తెలంగాణ సమాజం కూడా తను సంపాదించేటటువంటి సంపాదనలో 60 to 70% విద్యకు వైద్యానికి ఖర్చు పెడుతున్నారు. కాబట్టి యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ పీపుల్స్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఆ అప్లికేషన్ గవర్నమెంటే టేకప్ చేయాలని ఒక సిన్సియర్ ఆలోచనతో, ఒక ఇన్డెప్త్ అనాలిసిస్తో, బడ్జెట్ స్టడీ చేసి ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్నటువంటి ఎకనామిస్ట్తో చర్చించిన తర్వాతనే అన్నీ ఆలోచించినాకనే ఉచితంగా విద్యా వైద్యం ఇస్తామని ప్రామిస్ చేశాను సార్. మా సంకల్పం ఎంత బలంగా ఉందంటే నేను చెప్తా ఉన్నాను సార్, ఒకవేళ ప్రభుత్వంలోకి వచ్చినాక ఉచితంగా విద్యా వైద్యం ఇవ్వకపోతే అసెంబ్లీ ముంగట్టు ఉన్నటువంటి అమరవీరుల స్తూపానికి కట్టేసి రాళ్లతో కొట్టమని కూడా నేను చెప్తా ఉన్నాను. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఒక బాధలోంచి, ఒక దుఃఖంలోంచి, ఒక ఆవేదనలోంచి పుట్టినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఏదో ఉట్టుట్టిగా ఒక గవర్నమెంట్ ఆర్డర్ పెడితేనో ఎవరో పైన ఢిల్లీలో డెసిషన్ తీసుకుని వచ్చిన రాష్ట్రం కాదు. 1200 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చినటువంటి రాష్ట్రం. ఆనాడు విద్యార్థులు ఉద్యమం చేసి ఒక్కొక్కరి వీపుల మీద 100లాది లాఠీలు విరిగితే వచ్చినటువంటి రాష్ట్రం. కాబట్టి అంత సంవేదనతో పరిపాలన జరగాలి. అది మిస్ అయింది 12 years. సరే పోయింది, పోయిన వాటి గురించి బాధపడకుండా ఫ్యూచర్లో చేయాల్సిన పనిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం ఖచ్చితంగా దాన్ని నేను టేకప్ చేస్తాను సార్. అందులో వేరే ఆలోచనే లేదు. మీరు అన్నట్టు మన తెలంగాణలో బడ్జెట్ పుష్కలంగా ఉంది, కానీ ఇచ్చేటటువంటి మనసులు అయ్యలకు లేవు సార్, పరిపాలించే అయ్యలకు. ఖచ్చితంగా ఒక తల్లిగా నాకు ఆలోచన ఉంది కాబట్టి నేను ఆ ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి అనేకమైన సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, అనేకమైనటువంటి రాష్ట్రాలలో ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ తమిళనాడు స్టేట్ ఉంది, అక్కడ ఫీ రెగ్యులేషన్ కోసం ఒక పర్మనెంట్ కమిషన్ ఉంది. దాంట్లో ఒక రిటైర్డ్ జడ్జి గారి ఆధ్వర్యంలో 7 మందిని పెట్టి ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ అ పర్మనెంట్లీ ఫంక్షనింగ్ అథారిటీ. అటువంటి అథారిటీ ఇక్కడ వచ్చినట్టయితే ఏదైనా బాధ ఉంటే పేరెంట్స్ పోయి చెప్పుకుంటారు, ఏదైనా బాధ ఉంటే స్కూల్స్ పోయి చెప్పుకుంటారు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ బోర్డులో పేరెంట్స్ కూడా సీట్ ఇచ్చారు సార్. వాళ్ళు నాట్ ఓన్లీ స్కూల్స్, పేరెంట్స్ కూడా సీట్ ఇచ్చారు కాబట్టి పేరెంట్స్ వైపు వర్షన్ కూడా చెప్పే అవకాశం ఉంటుంది. అయితే ఆ మోడల్ తీసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు. లేదంటే జనరల్గా మనకు గుజరాత్ మోడల్ నచ్చదు కానీ సార్, జనరల్గా నచ్చదు. నేనైతే నాకు DNA కూడా సరిపోదు గుజరాత్తో కానీ, అంటే బీజేపీతోని. బట్ గుజరాత్ మోడల్ ఏముందంటే పరిస్థితి, ఫీజు 15,000 ప్రైమరీ ఎడ్యుకేషన్లో 15,000 అబౌవ్ ఛార్జ్ చేయడానికి వీల్లేదు. దర్ ఇస్ అ స్ట్రిక్ట్ రూల్. అదేవిధంగా హై స్కూల్లో 25,000 అబౌవ్ ఛార్జ్ చేయడానికి లేదు. చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్తో గుజరాత్లో ఒక మోడల్ నడుస్తుంది. దాన్నన్నా స్టడీ చేయాలి తెలంగాణ ప్రభుత్వం. ఏదో ఒకటి చేయండి, కానీ మే నెలలో చేయండి. ఎందుకంటే ఇప్పుడు బాధ ఉంది, ఇప్పుడు నొప్పి ఉంది, ఇప్పుడు ఫీజు కట్టే అవసరం ఉంది, ఇప్పుడు తల్లిదండ్రులకు బాధ ఉంది. కాబట్టి ఈ మే నెలలో నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ, ఇంకా అనేక సందర్భాలు వస్తాయి సార్, అనేక అంశాలు వస్తాయి. ప్రతి అంశాల్లో ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి హైదరాబాద్ స్టేట్ పేరెంట్స్ అసోసియేషన్ అందరికీ కూడా మాట ఇస్తూ ఉన్నాము. కానీ మీరు అన్నట్టు ఒక పొలిటికల్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా తీసుకుంటాం. ఇండివిజువల్గా అన్ని పొలిటికల్ పార్టీస్ని నేను న్యూ డెమోక్రసీ కావచ్చు, CPM కావచ్చు, ధర్మ సమాజ్ పార్టీ కావచ్చు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కావచ్చు, అట్లా కలిసి వచ్చే ప్రతి పార్టీని కూడా నేను అప్పీల్ చేస్తాను. అందరం కలిసి ఒక్కరోజు రాష్ట్రంలో కార్యక్రమం ఇద్దాం, పెద్ద ఎత్తున ప్రజలం విద్యార్థులం కదులుదాం, ఎట్లా ఈ ప్రభుత్వం దిగిరాదో చూద్దామని మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.